హలో, నేను విశేషం. సంపద ఎక్కువైతే విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తాయంటారు పెద్దలు. అనూహ్యంగా ఊహించినటువంటి విధంగా కల్వకుంట్ల ఫ్యామిలీకి గత 10 ఏళ్లుగా సంపద పోగుబడింది. ఇది తెలంగాణ సమాజంలో ఎవరిని అడిగినా కానీ చెప్తారు. దాదాపు 10 ఏళ్ల క్రితం కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తులెంత, ఇప్పుడు ఆస్తులెంత అనేటువంటి ప్రశ్న ఏ ఇద్దరు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పౌరులు కలిసినా వేసుకుంటూ ఉంటారు. అసలు ఉద్యమాన్ని ప్రారంభించక ముందు 2001కి ముందు అసలు కేసీఆర్ గారి ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది అందరికీ సుస్పష్టం. కానీ ఇవాళ ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆస్తులు ఇవన్నీ లెక్కేస్తే కనుక దాదాపు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి అనేది వాళ్ళ అఫిడవిట్లను బట్టి అర్థమవుతుంది. మరి ఆ సంపదను ఏం చేయాలి? ఆ సంపదను ఏదో ఒక రకంగా విస్తరింపజేయాలి, సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలని చెప్పి సంపద వచ్చినప్పుడు ఎవరైనా ఆలోచిస్తారు. అలాగే కేసీఆర్ గారు కూడా ఆలోచించినట్టు మనకు ఆయన గతం తాలూకు మాటల్ని గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది. ఆయన దేశకి నేత, భారతదేశాన్ని ఏలాలి అనేటువంటి ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరింపచేయాలనుకున్నారు. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో తెలంగాణలోనే తెలంగాణ సమాజం ఆయన్ని తిరస్కరించింది. దాంతో దేశకి నేత కళ చెదిరిపోయింది. కానీ సంపాదించినటువంటి సంపద దాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలోనే లిక్కర్ కుంభకోణం బయటపడింది. తిహార్ జైలుకి వెళ్ళడం జరిగింది కవిత. ఆ సందర్భంగా కవిత కారణంగానే బీఆర్ఎస్ పార్టీ నష్టపోయింది అనేది కేటీఆర్ గారి అభిమానులు కొంతమంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కవితే కేటీఆర్ గారి మీద రివర్స్ అవుతూ ఉన్నారు. అసలు కొన్ని మీడియా సంస్థలు అలాగే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే అమెరికాలో పెద్ద ఎత్తున ఎస్టేట్లను సంపాదించారు కేటీఆర్ గారు అనేది ఒక న్యూస్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే డైమండ్స్, విలువైనటువంటి డైమండ్స్ని కొనుగోలు చేశారు కల్వకుంట్ల ఫ్యామిలీ ఉన్నటువంటి కవిత కానీ కేటీఆర్ గారు కానీ అని దాంట్లోనే పొందుపరుస్తూ రాసినటువంటి న్యూస్ ఒకటి స్ప్రెడ్ అవుతుంది. ఆ న్యూస్ మీకు చూపిస్తాను. గత వారం రోజుల నుంచి ఆ న్యూస్ క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమన్నా ప్రధాన పత్రికకు సంబంధించిన న్యూస్ క్లిప్ అంటే కాదు, కొన్ని చిన్న పత్రికకు సంబంధించిన న్యూస్ క్లిప్ అంటే అది కూడా కాదు, రిజిస్టర్ అయినటువంటి రిజిస్టర్ అయినటువంటి పత్రికకు సంబంధించిన న్యూస్ అయితే కాదు. కానీ ఒక న్యూస్ అయితే రాసి దాన్ని పత్రికలో వచ్చినటువంటి న్యూస్గా డిజైన్ చేసి దాన్ని వైరల్ చేస్తున్నారు. ఆ న్యూస్ నేను మీకు చదివి వినిపిస్తాను. అమెరికాలో కేటీఆర్కు 1000 ఎకరాల ఎస్టేట్, తెలంగాణ స్క్రైబ్ డిజిటల్, దీని పేరు తెలంగాణ స్క్రైబ్ డిజిటల్. ఈ మధ్యకాలంలో తెలంగాణ స్క్రైబ్ డిజిటల్ పేరుతోటి ఇలాంటి న్యూస్ వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా కవిత కొత్త పార్టీ కూడా ఇదే స్ప్రెడ్ చేసింది. అలాగే కేటీఆర్ అరెస్ట్ ఈ రేస్ దాంట్లో కూడా ఇదే పేపరు హైలైట్ చేసింది. కానీ అరెస్ట్ కాలేదు. అరెస్ట్ కాకపోవడానికి కారణం రకరకాలు ఉన్నాయి. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఇవన్నీ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సో ఎనీహౌ ఇప్పుడు తాజాగా ఈ తెలంగాణ స్క్రైబ్ డిజిటల్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి న్యూస్ని చూస్తే కనుక దుబాయ్ బ్యాంక్ లాకర్లో కోట్ల విలువ చేసే డైమండ్స్, ఒక్కో డైమండ్ విలువ 50 కోట్లకు పైగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. రాష్ట్రంలో సువిశాలమైన ఫామ్ హౌస్లు, నాడు సాఫ్ట్వేర్ జీతగాడు నేడు కోట్లకు పడగలెత్తాడు. పంపకాల విషయంలో అన్నా చెల్లెళ్ల మధ్య వివాదం, 50% వాటా కోసం పట్టుబడుతున్న కవిత, 10 ఏళ్ల అక్రమ సంపాదనలో వాటా కోరుతున్న వైనం. ఇది తెలంగాణ స్క్రైబ్ లేటెస్ట్ వేసి వైరల్ చేస్తున్న న్యూస్. 10 ఏళ్ల దోపిడీకి పరాకాష్ఠగా నిలుస్తున్న విదేశీ ఆస్తులు, తెలంగాణ ప్రజలను అడ్డంగా దోచుకున్న కుటుంబం. కేటీఆర్ అక్రమాస్తుల వ్యవహారం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అమెరికాలో 1000 ఎకరాల ఎస్టేట్ ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఒకనాటి అమెరికా ఉద్యోగి నేడు అక్కడ కోట్ల విలువ చేసే భూములను సొంతం చేసుకున్నాడని, ఏకంగా ఒక ఎస్టేట్ సంపాదించాడు అంటున్నారు. ఇది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు పరాకాష్ఠగా నిలుస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్క అమెరికాలోనే కాక ఇతర దేశాల్లోనూ ఆస్తులు ఉన్నాయని, దోచుకున్నోడికి దోచుకున్నంత అన్నట్టు కేటీఆర్ అనుకో వ్యవహరించిందన్న విమర్శలు ఉన్నాయి. కేటీఆర్కు ఆంధ్ర పారిశ్రామికవేత్తలతో ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయని,
వాళ్ళ ద్వారా తన ఆస్తులను విదేశాల్లో కూడబెట్టుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. స్టార్టప్ కంపెనీల పేరుతో కేటీఆర్ అక్రమ సంపాదనకు పాల్పడ్డారని, ఆ డబ్బును విదేశాలకు తరలించి అక్కడ పెట్టుబడులు పెట్టారని చెప్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా ఆస్తులు కూడబెట్టారని అంటున్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చిన కమిషన్లతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు కేటీఆర్. మలేషియా, యుఎస్ కంపెనీలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. మన దేశంలోని బెంగళూరు లాంటి నగరాల్లో కేటీఆర్ కు బినామీలు ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అందని కాడికి దోచుకున్న కేటీఆర్ విదేశాల్లో తన పెట్టుబడులు పెట్టారని, అక్కడ ఆయన బినామీలు పెద్ద ఎత్తున ఉన్నారని చెబుతుంటారు. అంతేగాక కేటీఆర్ దగ్గర 50 కోట్ల విలువ చేసే డైమండ్స్ ఉన్నాయని, వాటి మొత్తం విలువ కోట్లలో ఉంటుందని అంటారు. ఇలా లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టారంటారు. అయితే కవిత తనకు తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తులను కాకుండా 10 ఏళ్ల కాలంలో సంపాదించిన అక్రమాస్తుల నుంచి వాటా కోరుతుందన్న ప్రచారం జరుగుతుంది. దీనిపైనే ఇద్దరి మధ్య వివాదం నెలకొందని, 50% వాటా కోసం పట్టుబడుతుందని అంటారు. సో ఇది వైరల్ అవుతున్నటువంటి న్యూస్. సో ప్రస్తుతం కవిత, కేటీఆర్ అన్నా చెల్లెలు, వీళ్ళు మనం రక్షాబంధన్ రోజు వస్తే చాలు అన్నా చెల్లెలు అంటే ఇలా ఉండాలి అనేలాగా ఫోజులు ఇస్తారు, వీడియోలు విడుదల చేస్తారు. అసలు రక్షాబంధన్ రోజు వాళ్ళకి ఉన్నంత అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఇంకా ఎవరికి ఉండదేమో అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆస్తుల కోసం గొడవ పడుతున్నారా, లేదంటే రాజకీయపరమైన వారసత్వం కోసం గొడవ పడుతున్నారా అని అంటే, ఇప్పుడు ఆ న్యూస్ ప్రకారం అయితే ఆస్తుల కోసం గొడవ పడుతున్నారు. బట్ మనకు కనిపిస్తుంది ఏంది, కేసీఆర్ గారి నుంచి సంక్రమిస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి వారసత్వం కోసం వీళ్ళిద్దరూ ఇప్పుడు పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇక అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి అర్థమే లేకుండా చేశారు. ఒకప్పుడు తెలంగాణ సమాజంలో అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా వీళ్ళిద్దరిని చూపించేవాళ్ళు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఏ విధంగా అన్నా చెల్లెళ్ళ బంధం రాజకీయ వారసత్వం కోసమో, లేదంటే అక్రమంగా సంపాదించిన సంపాదన కోసమో ఏ విధంగా రోడ్డును పడిందో మనందరం చూస్తున్నాం. ఇప్పుడు కవిత ఏకంగా కేటీఆర్ని టార్గెట్గా చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ ముక్క చెక్కలు అయ్యేలాగా కనిపిస్తుంది. హరీష్ రావు సయ్యద్దు కుదిర్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా హరీష్ రావు వల్ల కూడా కావట్లేదు. కేసీఆర్ హరీష్ రావుని పిలుచుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మేనల్లుడు కేసీఆర్ని పిలుచుకొని హరీష్ రావుని మాట్లాడుతున్నారు. వివాదాలకి అతీతంగా ఉండేటువంటి హరీష్ రావు ఇప్పుడు ఏదో ఒక రకంగా పార్టీని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా భగ్గుమన్నటువంటి ఈ విభేదాలు ఇప్పట్లో సమిసిపోయేలా కనిపించట్లేదు. ఖచ్చితంగా కవిత పార్టీ పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడమా, లేదా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడమా, ఏదో ఒకటి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేటీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు, ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టము, ఏదో ఒక జాతీయ పార్టీతోటి కలిసి ఉంటేనే ప్రాంతీయ పార్టీల మనుగడ ఉంటుంది, లేదంటే ప్రాంతీయ పార్టీల మనుగడే ఉండదని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ గతంలో ఇచ్చారు. ఆ రోజు నుంచే అనేక అనుమానాలు వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, బీజేపీలో కలిసిపోతుందా అనేటువంటి అనుమానాలు. అదే జరిగితే తెలంగాణ జాగృతి రూపంలో కొత్త పార్టీ కవిత రూపంలో రాబోతుంది. సో ఇవన్నీ చూస్తే కనుక మరి డైమండ్స్, అక్రమ సంపాదన, ఎస్టేట్, ఫామ్ హౌస్లు, అమెరికా నుంచి ఆయన తెలంగాణ వరకు సంపాదించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివాదమా, లేదంటే రాజకీయపరమైన వివాదమా అనేది అర్థం కాని పరిస్థితుల్లో రకరకాలుగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ స్క్రైబ్ డిజిటల్ అనేది ఒక న్యూస్ స్ప్రెడ్ చేసింది, దాన్ని మీకు చూపించినది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంట్లో ఉన్నటువంటి నిజం ఎంత అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.